జార్జ్, నీ వాట్సాప్ స్టేటస్లోనో ఫేస్బుక్లోనో సినిమా వీడియో క్లిప్స్ చూశాను. నువ్వు సినిమాలు చూస్తున్నావని అర్థమైంది. ఏంట్రా సినిమాలు చూడడం ఏదో తప్పులా మాట్లాడుతున్నావు? ఏ తప్పు కాదా? అస్సలు కాదు. సినిమా అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సాతాను ఏర్పాటు చేసిన ఒక ఆయుధం. అసలు సినిమాలు చూడడం వల్ల కలిగే నష్టం ఏంట్రా? సినిమా మనుషులను లోకంలోనూ పాపంలోనూ పడేస్తుంది, వారి ఆత్మీయ స్థితి నుండి దూరం చేస్తుంది. అదంతా నీ భ్రమరా. నేను సినిమాలు చూస్తాను కానీ ఎప్పుడూ తప్పిపోలేదు. ప్రతిరోజు ప్రేయర్ చేస్తాను, బైబిల్ చదువుతాను, ప్రతివారం చర్చికి వెళ్తాను. దేనిలోనూ తప్పిపోలేదు. ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి సినిమా చూడడం తప్పు కాదు అనుకోవద్దు. బైబిల్ చదవటం, ప్రేయర్ చేయటం, చర్చికి వెళ్ళటం ఇది మాత్రమే భక్తి కాదురా. నేడు చాలామంది వీటిని అలవాటుగా చేస్తున్నారు, కానీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటం లేదు. సినిమాలు మన ఆలోచనలను దేవుని వాక్యం నుండి దూరం చేస్తాయిరా. చూడు జోసెఫ్, నేను ఎన్ని సినిమాలు చూసినా నా మైండ్ నా కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు చెప్పేవన్నీ పాలు తాగే వాళ్ళకి, నాకు కాదు. నేను సీనియర్ని, ఇలాంటి వాటిని నేను చాలా సులువుగా హ్యాండిల్ చేయగలను. అర్థం కాలేదురా. హ్యాండిల్ చేయడం ఏంటి? చిన్నపిల్లలకి చాక్ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళ చేతులు కోసుకునే ఛాన్స్ ఉంది, కాబట్టి పిల్లలకి ఇవ్వకూడదు. కరెక్ట్. అదే చాకు పెద్దవారి చేతిలో ఉంటే ఏ భయం ఉండదురా, ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి తెలుసు. అలాగే ప్రభులో స్థిరపడిపోయిన నాలాంటి వాళ్ళు సినిమాలు చూసినా పడిపోవడానికి ఛాన్సే లేదు. చా, ఏం చెప్పావురా. అదే చాకుని హ్యాండిల్ చేస్తూ చాలామంది పెద్దవాళ్ళు తమ చేతులను కట్ చేసుకునే సందర్భాలు లేవా? అదే చాకుతో సూసైడ్లు, మర్డర్లు చేసేవాళ్ళు కూడా పెద్దవాళ్లే. ఎందుకురా అర్థం లేని ఎగ్జాంపుల్స్ చెప్పి నిన్ను మోసం చేసుకుంటావు?